బెదరు అర్ధంతరంగా వదిలిపెట్టి వెళ్ళిపోయావా బెదరు? నీ చేతుల మీదుగా మా పెళ్లి జరిపిస్తావు అనుకున్నాను బెదరు. అయ్యో బెదరు, నువ్వు కదలకు బ్రదరు, పొట్ట కదులుతుంది. నువ్వు కదలటం ఎవడన్నా చూసాడనుకో, కొంపలు ఆరిపోతాయనుకో, అక్కడ పెళ్లి ఆగిపోద్ది, ఇక్కడ దినమైపోద్ది. పక్కన పాపిగాడి పసిగట్టాడండి. ఆడో కంత్రిగాడు, ఆడు దొంగనాయాలు, ఆడికి తెలియకూడదు. ఆడికి గాని తెలిసిందంటే మొత్తం టమకేసేస్తాడు. కరెక్ట్. అంటే అయ్యగారు కొత్త కొన ఊపిరి ఉన్నట్టుందండి. పొట్ట కదులుతోంది చూడండి. పొట్ట కదలటం కాదురా, చొక్కా కదులుతుంది. సరిగ్గా చూడు. నువ్వు వెళ్ళి, నువ్వు అమ్మాయి గారు వస్తున్నారు, అమ్మాయి గారు ఏం కావాలో చూడు. పెట్టుకుని ఉండండి. నువ్వు వెళ్ళరా బాబు. పొరపాటు అయిపోయింది గురుగారు. ఏంటి కొట్టా? బాబురాక్షలు కొట్టేసాను, ఏమనుకోవద్దు గురుగారు. దూదిడిపోద్ది. అవును అవును అవును, డౌట్ వచ్చేస్తే పొట్ట కదులుతుంది బాబోయ్. చూడరా, ఏదో పాగుతుంది. పావేమో చూడు. పాము కాదు, పాము పాము కాదు, చీమ. బెదరా, చీమకు కూడా అన్యాయం చేయండి. నువ్వు చచ్చిపోయావు తెలిసి చీమ కూడా బాధపడుతుంది బెదరా. బెదరా, ఏంటి ఓవర్ అయిపోతున్నావు? అయ్యగారు పోయారు కదా అని మంగన కట్టేసుకుందాం అనుకుంటున్నావా? బెదరే పోయిన తర్వాత మంగ నాకెందుకు అమ్మా? బెదరే పోయిన తర్వాత మంగ అంటే మళ్ళీ పొట్ట కదులుతున్నట్టుందండి. కదులుతుంది పొట్ట కాదురా, గ్యాస్. నీ తెలివితేటలు ఆపేసి వెళ్ళి పని చూసుకెళ్ళు. బెదరా బెదరా, గిరి గిరి గిరి. ఏంటి ఏంటి ఏంటి? ఏదో పాగుతా ఉందిరా. ఎక్కడ? కింద పాగుతుందిరా. ఏ కిందయ్యా? కింద ఎవడో తెలుసు, మేలకొండ ఊరుకో. కుట్టేస్తుందిరా అది. అదే పోద్ది. నువ్వు కదిలేవనుకో కొంపడిపోద్ది. నా మాట నువ్వు బాగా కుట్టేస్తుందిరా అది. కదలొద్దు కదలొద్దు అని చెప్తున్నానా? కాదు చూడరా బాబు. ఏంటి చూసేది? కింద పాగుతుందిరా. ఇంత బాడీలో అది ఎక్కడుందో ఎవడో తెలుస్తుంది, ఎవడికి కనపడుతుంది? ఎవరో పైన వాళ్ళు వచ్చేస్తున్నారు. ఓపిక పట్టు. కుట్టేస్తుందిరా అది. కుడితే చచ్చిపోతులే. బాగా కుట్టేస్తుందిరా. చచ్చిపోతు కదా, నీకెందుకు? నువ్వు మాట్లాడుకుంటూ ఊరుకో. కుట్టేస్తుందిరా అది. ఊరుకోయే, పెళ్ళి అయిపోద్ది. కుట్టేస్తున్నారు. కుడితే ఊరుకో. కొంచెం ఓపిక పెట్టి కట్టక్కన నొక్కి. గిరి. ఏంటి గిరి? ఏంటి మళ్ళీ సేమా? కాదు, ముక్కు. ముక్కు తుమ్మొస్తుంది. అయ్యి బాబు, తుమ్మొస్తే చచ్చిపోతా ఉండు. తుమ్మొస్తుంది. ఆపు కాపు. ఆపుకో. రెండు ముక్కులు. రెండు ముక్కులు ఉన్నాయి. నీకు అనుమానం ఎక్కువ. థ్యాంక్స్. బావగారు, ఎలా జరిగింది ఇది? రాత్రి వరకు బాగానే ఉన్నాడు. తెల్లవారేసరికి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనిషిలో లేడు. ఈ లోపల అంతా అయిపోయింది బావగారు. దీనంతటి కారణం నేనే. నన్ను మన్నించన్నయ్యా, నన్ను మన్నించు. సిస్టర్ వచ్చింది బెదరు, చూడు బెదరు. అయ్యా అన్నయ్య, నన్ను మన్నించన్నయ్యా. అమ్మా అమ్మా అమ్మా, అన్నీ చదువుతాను నేనేనమ్మా, నేనే. నా మాటలకి అన్నయ్య చనిపోయాడమ్మా. నేను ఎలా అనడం వల్ల అన్నయ్య చనిపోయాడమ్మా. నా మాటలకే చనిపోయాడు. మళ్ళీ ఏంటి అయిపోద్దంటావా? అయిపోయి నేను చేస్తాను కదా. నువ్వు మళ్ళీ నీకు దండం పెడతాను. ముక్కని, నోరని, చేమని, దోమని సతాయించకనైనా. నాడు పీకేస్తుంది రా తొందరగా. కానీ చీరబాబు నీకు దండం పెడతా. ఏం చేయమంటావు చెప్పు. కసేపు పెట్టు. బ్యాక్ పెయిన్. అమ్మా అమ్మా, నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పమ్మా. జీవుడు ఇంకా ఇక్కడే తిరుగుతా ఉంటాడు. పెద్ద ప్రాణం కదమ్మా, గబుక్కున బయటికి వెళ్ళాడు. నీ మనసులో ఏమన్నా ఉంటే వెంటనే చెప్పాయమ్మా. నా మాటను తల్లి రామ్మా. రామ్మా, వచ్చి కూర్చోమ్మా. ఆయనకి చెప్పమ్మా, నీ మనసులో ఏముందో క్లియర్ గా చెప్పమ్మా. నా పాపానికి ప్రాయశ్చిత్తంగా నీ ఆఖరి కోరిక తీరుస్తానన్నయ్య. దీప్తికి చంటి నుంచి పెళ్లి చేస్తానన్నయ్య. పెళ్లి చేస్తాను. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకమ్మా? దీప్తి నువ్వుట్రా, నువ్వుట్రా, చంటాడా నువ్వుట్రా. ఇద్దరు చేతులు కలపమ్మా. ఈ రెండు చేతులు కలపమ్మా. అది అన్నయ్య, వాళ్ళ చేతులు కలిపేశానన్నయ్య. చూడన్నయ్య, నీ ప్రాణాలు ఎక్కడున్నా వాళ్ళని ఆశీర్వదించన్నయ్య. వాళ్ళ పెళ్లి నేను జరిపిస్తానన్నయ్య, నేను జరిపిస్తాను. శీఘ్రం. అయ్యగారి గొంతులో ఉందేంటి? అన్నయ్య, ఎక్కడి నుంచి అన్నయ్య? ఎక్కడి నుంచి? ఇక్కడేనమ్మా. చచ్చిపోలేదా? బ్రతికే ఉన్నారా?
మీ మనసు ఎలా మార్చాలని ఆలోచిస్తుంటే వీడు ఐడియా ఇచ్చాడబ్బా. ఆ ఐడియాకి ఇలా చేసాం. బావగారు ముహూర్తం పెట్టేసేద్దామా? ఎదురా ఒక్కసారి నా కళ్ళ ముందు ఏది? ఇంతకాలం మీరు ఫూల్స్ అనుకున్నాను బావా, కానీ అనుకున్నది సాధించడానికి ఇంత నాటకం ఆడి మీరు అందరినీ ఫూల్స్ చేశారు.